ఇండియా ఎకనామీ నడిపిస్తుంది ఎవరు? ఢిల్లీనా? ముంబైయా? కాదు. మన ఛానల్లో సౌత్ ఇండియా ఎందుకంత రిచ్ అని చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆ వెల్త్ వెనుక ఉన్న అసలు సీక్రెట్, అసలు పవర్ ఏంటో మీకు తెలుసా? అది మన సౌత్ ఇండియా కోస్ట్ లైన్. ప్రపంచ వ్యాపారాన్ని శాసించగల సత్తా ఉన్న ద ట్రిలియన్ రూపీ మోనోపోలీ. ఈ పోర్టులు లేకపోతే ఇవాళ ఇండియన్ ఎకనామీ సగానికి పడిపోతుంది. ఇవాళ మనం సౌత్ ఇండియాలోనే మెగా పోర్ట్స్ ప్రపంచాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాయి, మరియు సెంచరీస్ క్రితం ప్రపంచాన్ని ఏలిన ఒక మరిచిపోయిన తెలుగు పోర్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇండియాలో 95% ట్రేడ్ సముద్రం ద్వారానే సాగుతుంది. కానీ ఈ పవర్ ఇవాళ వచ్చింది కాదు. దీని వెనుక వందల ఏళ్ల రక్తం, వ్యాపారం మరియు ఒక పెద్ద హిస్టరీ ఉంది. ఒకసారి హిస్టరీలోకి వెళ్తే 16th సెంచరీలో ప్రపంచం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి ఏకైక కారణం మచిలీపట్నం పోర్ట్. అప్పట్లో దీన్ని మసూలా అని పిలిచేవారు. ఇది మామూలు పోర్ట్ కాదు. గోల్కొండ మైన్స్ నుంచి వచ్చిన ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాలు మరియు ఫేమస్ కలంకారీ బట్టలు ఇక్కడ నుంచే బ్రిటిష్, డచ్ మరియు ఫ్రెంచ్ దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యేవి. మచిలీపట్నం అప్పట్లో ప్రపంచానికే గేట్వే ఆఫ్ వెల్త్. కానీ ఒక భయంకరమైన సైక్లోన్ మరియు బ్రిటిష్ వాళ్ళ కుట్రల వల్ల ఈ మహానగరం తన వైభవాన్ని కోల్పోయింది. ట్రేడ్ మొత్తం చెన్నైకి షిఫ్ట్ అయిపోయింది. తెలుగు వారి డామినెన్స్ అక్కడే ఆగిపోలేదు. కట్ చేస్తే ఇవాళ వీఆర్ బ్యాక్. విశాఖపట్నం, కృష్ణపట్నం, గంగవరం ఈ మెగా పోర్ట్స్ లేకుండా ఇండియాకి ఆయిల్ రాదు, కోల్ రాదు, ఎలక్ట్రానిక్స్ రావు. వీఆర్ ద ఎకనామిక్ ఇంజిన్ ఆఫ్ ఇండియా. ఫార్మాసిటికల్స్ నుంచి ఐటీ హార్డ్వేర్ వరకు, ఆటోమొబైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు లక్షల కోట్ల బిజినెస్ ఈ సముద్రం నుంచే జరుగుతుంది. జియో పాలిటిక్స్ లో దీన్ని చోక్ పాయింట్ అంటారు. ఎవరు సముద్రాన్ని రూల్ చేస్తారో వాళ్లే ప్రపంచాన్ని రూల్ చేస్తారు. అందుకే ఇప్పుడు మళ్ళీ హిస్టరీ రిపీట్ అవబోతుంది. మరిచిపోయిన మచిలీపట్నం పోర్ట్ ను మళ్ళీ మెగా పోర్ట్ గా రెడీ చేస్తున్నారు. ఇది పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ఎకనామీ రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద థ్రెట్ ఉంది. చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పెరల్ స్ట్రాటజీ ఇండియాని సముద్రం విషయంలో చుట్టుముట్టడానికి ట్రై చేస్తుంది. శ్రీలంకలోని హంబన్తోట పోర్ట్ ను ఆల్రెడీ తన గుప్పెట్లో పెట్టుకుంది. ఈ థ్రెట్ ని ఎదుర్కోవాలి అంటే మన సౌత్ ఇండియా పోర్ట్స్ ఇంకా పవర్ఫుల్ గా తయారవ్వాలి. మన నేవీతో పాటు మన కమర్షియల్ పోర్ట్స్ కూడా ప్రపంచ స్థాయిలో ఉంటేనే ఇండియా సూపర్ పవర్ గా ఎదుగుతుంది. ఒకప్పుడు మచిలీపట్నం పోర్ట్ ప్రపంచాన్ని వెళ్ళింది. ఇప్పుడు మన మోడర్న్ మెగా పోర్ట్స్ ఇండియా ఎకనామీని నడిపిస్తున్నాయి. మన సౌత్ ఇండియన్ వెల్త్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ ఎ జియోగ్రఫికల్ సూపర్ పవర్. మరి మీ ఒపీనియన్ ఏంటి? మచిలీపట్నం పోర్ట్ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుంది అని మీరు నమ్ముతున్నారా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ర్యాబిట్ టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.